ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రండి బాబాయ్. ఏంటి బాబాయ్ కూతురు ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టుగా ఉంది? ఏ ఎక్కడికి వెళ్ళొస్తున్నారో చెప్పండి. అది అది ఏంటి అది అది? నేనంటే ఏదో భయపడుతున్నట్టు మీ బాబాయ్ ఏమనుకుంటారు? ఈ అనుకి ఏం పనిలేదు, నా కూతుర్ని వణికిస్తుంది అని అనుకోరా సుందరి మేడం? పెద్దవారు మీరు కూడా చెప్పడం లేదు, కానీ నాకు తెలుసు మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు. మేడం, మేమెక్కడికి వెళ్ళొస్తున్నామో మీకు తెలుసా? ఎస్, తెలుసు సుందరి మేడం. మీరు డాక్టర్ని కలిసొస్తున్నారు. సుందరి మేడం ప్రెగ్నెంట్ కదా, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని వస్తున్నారు అనుకుంటాను. ఏంటి సుందరి మేడం, లోపల పాప బాగుందంటనా? బాగుందంట మేడం, చాలా హెల్దీగా ఉందంట. ఉంటుందిలే. తండ్రి ఎవరో ఏ ఊరో తెలియనోడికి పుడుతున్నాడు కదా, హెల్దీగానే ఉంటాడు. ఏంటి మేడం, మీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరో తెలిసిందా? అను, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అంకుల్, మీరెందుకు కోప్పడుతున్నారు? పోనీ పాప తండ్రి ఎవరో మీకైనా తెలుసా? మీ కూతురు ప్రెగ్నెంట్ అని తెలుసు. ఆ ప్రెగ్నెంట్ కి ఎవరు తండ్రి అనేది తెలియకుండానే డాక్టర్ చెకప్లు చేయిస్తున్నారా? అంతేలే, ఎక్కడ తిరిగొస్తే ఏముంది, మన దొడ్లో కంటే చాలు. అను, బాబాయ్, మీకు ఎంత ధైర్యం ఉంటే నా మీదకే చెయ్యెత్తుతారు? ప్లీజ్ బాబాయ్, కొడవద్దు, అర్థం చేసుకోండి. చెయ్యెత్తడం గొప్ప కాదు. నీ కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలీదు. అలాంటి కూతుర్ని వెంటేసుకొని తిప్పడానికి నీకు సిగ్గుగా లేదు? అదడిగితే నా మీదకే చెయ్యెత్తుతారా? చెయ్యెత్తడం కాదు, నువ్వే నా కూతురు అయి ఉంటే నిన్ను ఇక్కడికెక్కడే పాతి పెట్టేవాణ్ణి. తప్పు చేసిన సుందరి కూడా మీ కూతురే కదా అంకుల్. ఎందుకు తనని చీల్చి చండాడడం లేదు? ఎందుకు గొయ్యి తీసి పాతి పెట్టడం లేదు? కూతుర్నేసుకుని ఊర్లు తిరుగుతున్నారు చూడండి, ముందు మిమ్మల్ని అనాలి. సుందరి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? బాబాయ్, బాబాయ్, ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. మీరు రేపు రండి ప్లీజ్. మీరు ముందు ఇక్కడ నుంచి బయలుదేరండి బాబాయ్, పదండి. ఈ రోజు మనకిచ్చే ప్రాజెక్ట్ వర్క్ చాలా ఇంపార్టెంటే. అవునవునే, సరోగసి మీదనే కదా మన ప్రాజెక్ట్. సరోగసి అంటే సరోగసి మదర్ మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని రమ్మంటారు. ఏదో ఉంటుంది, మన ప్రొఫెసర్ గారు వస్తే గానీ తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. స్టూడెంట్స్, ఈ రోజు మన టాపిక్ పిల్లల డెలివరీ గురించి. పిల్లల కనడంలో ఆశ్చర్యమే ఉంటుంది, నథింగ్ స్పెషల్, ఇట్స్ న్యాచురల్. ముఖ్యంగా సరోగసిపై ఈరోజు క్లాస్ తీసుకుంటాను. ఒక తల్లి గర్భాశయం 6 సెంటీమీటర్లే ఉంటుంది. ఆ గర్భాశయంలో పిండం 3 కిలోల నుంచి 4 కిలోలు కూడా మోస్తుంది. యామ్ ఐ కరెక్ట్ ఆర్ నాట్? 6 సెంటీమీటర్లు ఉండే గర్భాశయానికి ఎక్స్పాండ్ అయ్యే లక్షణం ఉంటుంది. అందుకే బేబీ పెరుగుతున్న కొద్దీ ఆ గర్భాశయం 40 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. మరి గర్భాశయం ప్రాబ్లం ఉన్నవారు పిల్లల్ని ఎలా కంటారు? సరోగసి పద్ధతిలో సార్. కరెక్ట్. సరోగసిలో కనేటప్పుడు ఇక్కడ 3 వ్యక్తులు చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఎవరైతే కప్పులు ఉంటారో మగవాళ్ల వీర్యాన్ని ఆడవాళ్ల అండాన్ని రెండింటిని సరోగసికి ఒప్పుకున్న ఆవిడ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇంతవరకు బానే ఉంటుంది. అయితే సరోగసికి ఒప్పుకున్న ఆవిడ మెంటాలిటీ మీద మన ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఏ రకమైన ప్రాజెక్ట్ సార్? ఇక్కడ సరోగసికి ఒప్పుకున్న లేడీ సైకాలజీ ఏంటో మనం తెలుసుకోవాలి. 1. సరోగసికి ఒప్పుకున్న ఆవిడ తన కుటుంబంతో ఎలా బిహేవ్ చేస్తుంది. 2. ఇరుగు పొరుగుతో ఎలా ఉంటుంది. వాళ్ళతో ఉండేటప్పుడు వాళ్ళ మానసిక బాధ ఎలా ఉండబోతుంది. వీటి మీద మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయండి. వీలైతే మీరు కొంతకాలం ఆ సరోగేట్ ఉమెన్కి అబ్జర్వర్గా వెళ్ళండి. అక్కడ మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు ఎంబీబీఎస్లో దీని ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా చేయండి. 15 రోజుల్లో కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే సార్. మా అక్క బీబీఎస్ లో డాక్టర్. ఈ విషయంలో ఆమె సలహాలు నాకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను సార్. షూర్, డెఫినెట్గా వీలవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే. సుందరి రావాలి, నా వర్క్ స్టార్ట్ చేయాలి. రావమ్మ తల్లి. ఏంటి మేడం, మీరేంటిలా ఇల్లు తుడవడం? ఫస్ట్ దాన్ని వదలండి మేడం. నా పని నేను చేయడం కాక ఇంకెవరు చేస్తారు మేడం? ముందు మీరు ఈ కర్రను వదలండి. మీకు ఇలాంటివి ఏం వద్దు మేడం. మీరు హాయిగా కూర్చోండి, సరేనా? సుందరి మేడం, మీరు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. మీకెందుకు చెప్పండి? ఇలాంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. ప్లీజ్ మీరు పక్కకు తప్పుకోండి. నాకు నాకంటే కూడా మీ ఆరోగ్యమే చాలా ముఖ్యం. నేను అవసరం అనుకుంటే ఇంకొక పని వాళ్ళని పెడతాను. నా పొట్ట మీద కొట్టకండి మేడం. ఇంకొక పనివాడు దేనికి మేడం? నేను సరిగ్గా పని చేయడం లేదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను పని చేస్తూనే ఉన్నాను కదా మేడం. మేడం ప్లీజ్, మీరు ఇంకొకరిని పనికి పెట్టుకుంటానంటే నేను రోడ్డు మీద పడాల్సిందే మేడం. దయచేసి నా గురించి ఆలోచించండి. మీకు చెప్తే అర్థం కావట్లేదు. మిమ్మల్ని పని చేయడం కొరకు కాదు, అసలు మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు తిండి పెట్టి మీకు పేమెంట్ ఎంత అవసరమో అంతా ఉచితంగా ఇస్తాను మేడం. మీరు ఈ సేవలు చేయడం మానేయండి. హ్యాపీగా కూర్చోండి. ఎందుకు మేడం నన్ను మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అక్కడికి వద్దంటే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వద్దంటే అక్కడికి వెళ్తున్నారు. ఇది నా పని. నేను ఈ ఇంట్లో ఏదో ఒక పని చేస్తేనే నేను ఈ ఇంట్లో మీరు పెట్టే తిండి తింటాను. లేదు అంటే ఆ రోజు పస్తులుంటాను. ఇప్పుడు చెప్పండి మేడం, నేను పని చేయాలా పస్తులుండాలా? మేడం ఏడవకండి మేడం. రండి కూర్చోండి. రండి మేడం, కూర్చోండి మేడం. నువ్విలా ఏడవడమే నాకు కావాలి సుందరి. మేడం మీరు చెప్పినట్టే నేను వింటాను. అయితే ఇప్పుడు నన్ను పని చేయనివ్వండి. మీరు ఇలాగే కూర్చోండి. అసలే మీరు వట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉన్నారు. మేడం నేనిది పూర్తిగా మీ ఇల్లని మీ ఆస్తని నమ్ముతున్నాను. నాకు ఒకటే సమాధానం చెప్తే నేను ఈ అవతారాన్ని మానేస్తాను. మీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు? మీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి. ఇవన్నీ మానేసి నా పాత గిటప్కే వచ్చేస్తాను.
సుందరి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మకి తెలిస్తే గొడవ అవుతుంది. ఏం లేదమ్మా. ఏమీ లేందే ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. నేను ఏడవడం లేదు. నువ్వు ఏడుస్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయే. అను మళ్ళీ ఏమన్నందా? నిన్నే సుందరి. అను ఏమన్నా అంటే చెప్పు. నేనేమన్నా వెళ్ళి అడుగుతానా? లేదు కదా. అమ్మా అలాంటిదేం లేదు. నీకస్సలు బతకడం చేత కాదే. కడుపులో మోస్తుంది నీ పాపనే తల్లి. ఎందుకు నన్ను మాటికి మాటలతో చిత్రవద చేస్తున్నావని చెప్పేసి. లేదంటే చెప్పు, నేనే వెళ్ళి దాని కడుపులో పెరుగుతుంది మీ బిడ్డేనమ్మా, మీరు దాన్ని పువ్వులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ఇలా రాచి రంపన పెడతారా అని నిలదీస్తాను.